అందరికీ నమస్కారం అండి. మన జమకుడి నుంచి గుంపుల దారి అది ఎంత దారుణంగా ఉందంటే, అది మీరు చూడండి ఒకసారి, నేను వీడియో రూపకంగా మీకు చూపిస్తా. జమ్మికుంట నుంచి గుంపుల రూట్ మొత్తం అది. ఇది మన జమ్మికుంట నుంచి తనుగుల ఎక్స్ రోడ్ పోయే దారి అన్నమాట. ఇది ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. అది ఒకసారి ముందు చూపిస్తా. ఈ మొత్తం దుబ్బ దగ్గరకు వచ్చాక ఈ దారి అనేది ఇట్లా కనబడుతుంది చూడండి, ఎంత ఘోరంగా ఉన్నదో. ఇలా బైక్ కానీ అని స్కిడ్ అయ్యి కింద పడితే వాళ్ళంటే రెస్పాన్సిబిలిటీ. ఈ కార్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కార్లో వెళ్తున్నాం, వెనకాల బైక్ ఏదో ఉందనుకోండి, ఇవి వెళ్ళే వేగానికి కింద ఉన్న ఈ రాయలు రప్పలు అనేది మొత్తం వెనకాల ఉన్న బండికి తాకుతాయి. చూడండి ఎంత డ్యామేజ్ ఉందో రోడ్. ఇది బండి మొత్తం ఎట్లా కచ్చరం లెక్క అయిపోతుంది అన్నమాట. ఈ రూట్లోకి వెళ్ళిపోతే ఎంత ఘోరంగా సప్రెస్ ఉన్నాయి చూడండి మొత్తం ఆ రూట్లోకి వెళ్తే. దీన్ని వెంటనే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మరి దారుణంగా ఉన్నాయండి. రోడ్డు దగ్గరికి పోయారా గణమర్తలు వెళ్తే ఒక ప్రాబ్లం లేదు. వెనకాల ఏమైనా కింద టైర్ల కింద రాళ్ళు రప్పలు ఉంటే మాత్రం వెనకాల ఉన్న వెహికల్ ఖచ్చితంగా తాకుతాయండి వెళ్ళే స్పీడ్కి. చూడండి ఎట్లా ఎత్తేస్తుంది, ఎట్లా ఉందనేది మొత్తం. అర్థంగా ఎందుకోసం అని చెప్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్తున్నాం అనుకోండి, కార్లో వెళ్తున్నాం, ఆ దగ్గరికి వెళ్ళి రాక కూడా లొందలు తెలుస్తలేవు, ఆ దుబ్బ అనేది తెలిస్తే ఏం తెలుస్తలేదు. మీరు సడన్గా పోయి స్లో అయినా కూడా, లేదా అదే స్పీడ్లో పోయినా కూడా, ఒకవేళ నార్మల్గా పోయినా కూడా, ఆ కింద ఉండే మట్టి ఏం చేస్తుంది అంటే మొత్తం మీకు టైర్ తిరిగినాక ఆ కింద ఉన్న మట్టి ఒక అంకర ఏమైనా ఉంటుంది కదా, అది ఎగ్జాక్ట్ మొత్తం ఒక ఫుల్ పవర్తో వచ్చి వెనకాల ఉన్న బైక్ కానీ దేనికైనా రాయి అనేది వచ్చి తాకుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి గొడవ. ఇక చూసుకోవారా పోయాను వాడంటాడు, ముంగటలో ఉన్నారు మనం అంటాం, వాడు చూసుకోవాలని ఇద్దరు పెద్దలు అవుతుంది. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ దారి అనేది మంచిగా లేకపోయేసరికి మనం స్లో అవుతాం ఆటోమేటిక్గా. అవి అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, రన్నింగ్లో ఉండేసరికి ఏంటంటే టైర్ కింద ఉన్న బండలు అయింది కానీ ఫుల్ పవర్తో ఏంటంటే వెనకాలకి ఇట్లా ఇసురుతుంది. ఇసురు ఏంటంటే వెనకాల ఉన్న వాళ్ళకి ఆగుతుంది. అట్లా ఈ మట్టి రోడ్ ఇవన్నీ ఉండడం వల్ల నార్మల్గా అయితే బాగానే జరుగుతాయి. బొక్కలే నువ్వేం చెప్తాను, ఒక్కని చెప్తాను అవుతుంది అంటే, నా ఒక్కతో కాకపోవచ్చు పోయి, నేను రోడ్ ట్యాక్స్ కడతాను కాబట్టి. చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో మీకు. మొత్తం డెడ్ స్లోగా వెనకాల బండ్లు వస్తే భయం అవుతుంది నాకైతే మొత్తం. ఇంకా వెనకాల ఏమన్నా రాయో ఏమో తాకింది అనుకో, మళ్ళీ ఎందుకు గొడవలు అది అని చెప్పి దగ్గరికి వెళ్ళరాక ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది చూడండి మీరే. వెనకాల బైక్ వస్తుందని చెప్పి మొత్తం స్లో చేశాను. రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉంది. వెనకాల బైక్లో చూసి నేను వెహికల్ నాది స్లో చేశాను అనమాట. చూడండి ఎట్లా అంత దారుణంగా ఉందో. వెళ్ళే వేగానికి నువ్వు 20 స్పీడ్లో 30 స్పీడ్లో ఎంత పోయినా కూడా తాకుతాయి ఖచ్చితంగా. నేను వెనకాల బైక్ నుంచి దెబ్బకి ఆగిపోయాను. మీకు దిగి చూపిస్తుంది చూడండి ఎట్లున్నా అనేది రోడ్డు. ఇగో దగ్గరికి వచ్చినా కనబడి ప్లస్ వాళ్ళందరికి పోయినా మాకు బండికి ప్రాబ్లమే, వెనకాల వచ్చే వాళ్ళకి ప్రాబ్లమే, ముంగటున్న వాళ్ళకి ప్రాబ్లమే. చూడండి ఎట్లుందో. నేను చెప్పాను ఇప్పుడు ఇళ్ళకెళ్ళి స్పీడ్లో 20-30 స్పీడ్లో పోయినా కూడా ఈ రాళ్ళు ఉన్నాయి చూసారు, ఈ చిన్న చిన్న రాళ్ళు ఏందని ఆ టైర్తో ఇట్లా తిరిగేసరికి మొత్తం రాళ్ళు వెనకాల ఉన్న బండికి పూజ చేస్తాయి, మొత్తం ఇట్లా తాకిస్తాయి మొత్తం వేగానికి. బైక్లో వచ్చేసరికి నేను ఆపేసాను చూడండి. ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ దుమ్మో లేకపోతే ఆ రాళ్ళు ఏందనేది తిరిగే టైర్ ప్రెషర్కి ఇసిరి కొడుతుంది వెనుకకు. దానివల్ల వెనకాల ఉన్న వెహికల్లోకి ఎవరికైనా తాకుతుంది. అట్లా నేను అనేది. ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. అసలు ఇంత ఘోరం అసలు ఎక్స్పెక్ట్ లేదు. నేను ఎందుకు ప్రత్యేకంగా వీడియో తీసి పెడుతున్నా అంటే, మన గుంపుల నుంచి తనుగుల ఎక్స్ రోడ్ వరకు ఎంత ఎంత పోరాడితే రోడ్ అయిందనేది అందరికీ తెలుసు. మా ఉన్న సరౌండ్లో, మా ఏరియా సరౌండ్లో అందరికీ తెలుసు. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎట్లా అయిందనేది. ఇంత దారుణంగా ఉన్నా అనమాట. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ రోడ్డు మరమ్మతులు చేయాలి. మనం ఎలక్షన్స్ అప్పుడు జై సర్పంచ్ జై అని అంటాం కానీ అట్లా కాదండి. ఖచ్చితంగా మీరు దీని గురించి పోరాడాలి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కంపల్సరీ. ఎక్కడ తిరిగినా ఏమన్నా జరిగితే, ఏమన్నా ప్రమాదం లేకున్నా చెప్పే రైట్స్ నాకున్నా. ఎందుకంటే నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నట్టు నేను బరాబర్ చెప్తా. అది ఖచ్చితంగా ఉన్న ఊరు సర్పంచ్ కానీ ఎవరైనా పై అధికారులు ఎవరైనా కూడా స్పందించి వెంటనే ఆ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నా.